పీడకలల ప్రభావం మన జీవితంపై ఉంటుందా? దుస్వప్నే స్మర గోవిందం అంటారు. అంటే దుస్వప్నాలు రాకుండా, అంటే చెడు కలలు పీడకలలు రాకుండా ఉండాలంటే గోవిందుని స్మరించుకుంటుంటే, గోవింద గోవింద అని స్మరించుకుంటుంటే అవి రావు అని చెప్పబడుతుంది. అలాగే పుణ్యో దుస్వప్నే నాశనః అని విష్ణు సహస్ర నామాలలో చెప్పబడింది. అంటే ఆ మనకి విష్ణుమూర్తి స్వప్నాలకి రాకుండా, ఒకవేళ దుస్వప్నాలు మనకు కలిగినా వాటి ప్రభావం మన మీద జీవితంలో లేకుండా చేయాలంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. అలాగే మనం పడుకునేటప్పుడు గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చదువుకున్న, విష్ణుమూర్తిని స్మరించుకుని పడుకున్న దుస్వప్నాలు రమ్మన్నా రావు, ఒకళ్ళు వచ్చిన వాటి ప్రభావం ఏమీ మన జీవితంపై ఉండదు. అలాగే తెల్లారి మనం పూజ చేసుకుంటున్నప్పుడు గణపతిని గరికతో, అంటే దూర్వా యజ్ఞాలతో పూజించుకుంటే ఈ దుస్వప్నాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయని భావిస్తే ఆ దుస్వప్నాలు మనకి ఎట్టి పరిస్థితుల్లో రావు. ఒకవేళ వచ్చిన స్వప్న శాస్త్రం ప్రకారం ఈ దుస్వప్నం వస్తే ఇలా జరుగుతుందని చెప్పబడుతుంది, నిజమే. కానీ ఆ దుస్వప్న ప్రభావం, పీడకల ప్రభావం మనం లేకుండా మన జీవితం హాయిగా సాగుతుంది. కాబట్టి దుస్వప్నాలకి మనం ఎటువంటి పరిస్థితుల్లో భయపడక్కలేదు. ఆ గోవిందుని స్మరించుకుంటే, విష్ణు సహస్రనామాలు చదువుకుంటే, గజేంద్ర మోక్ష ఘట్టాలు చదువుకుంటే ఎటువంటి ప్రభావం ఉండదు. హాయిగా మనం జీవించవచ్చు. ఎటువంటి భయాలు పెట్టుకోకలేదు, ఎటువంటి అపనమ్మకాలు అపోహలతో మనం ఉండక్కలే. గోవింద గోవింద అంటే చాలు.